అనుకోకుండా ఆఫీస్‌కి లీవ్ పెట్టి మరీ ఎళ్ళాను. ఈ డైనోసార్ థీమ్ చూడ్డానికైతే పిల్లల్ని తీసుకొని. అక్కడ చూస్తే పిల్లలైతే ఎంత ఎక్సైట్ అయితున్నారో పైనుంచి చూడ్డానికి. కిందకొచ్చాక అంతే భయపడ్డారనిపించింది. ఫస్ట్ స్టార్టింగ్‌లోనైతే ఈ చిన్న రైనో ఉంది. క్యూట్‌గా అనిపించింది. దాని లోపల చూసారా దాని స్కెలిటన్స్‌తో సహా పెట్టారనమాట. అండ్ క్యూట్‌గా వాటి బొమ్మలు కూడా ఉన్నాయి. కొంచెం భయమేస్తుందనమాట చూడ్డానికి. మా పిల్లలైతే కొంచెం భయపడ్డారు. నా కూతురైతే చాలా భయపడుతుంది. అసలు కిందకే దిగలేదనమాట. అది కిందకి దిగమని చెప్తున్నా దిగట్లేదు. వీడు చూసారా దాన్ని ఒక పక్క నుంచి ఎత్తేద్దాం అన్నట్టు వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ తిడతారో అన్న నాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది పక్క నుంచి. అండ్ ఈమె అయితే అసలు కిందకే దిగలేదనమాట. చాలా భయంగా ఉండింది తనకైతే. అసలు దాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. నా కొడుకైతే నువ్వు చూడు భయపడుతున్నావు, నేనైతే ఇంత ధైర్యంగా నిలబడతానని చెప్పి వెనక్కి అయితే వచ్చేసాడు. దాన్ని ఒక్కసారి అదే పైకి అలా లేయడంతో చాలా భయపడ్డాడు. అండ్ చాలా బాగుండింది పిల్లలతో ఇలా ఎంజాయ్ చేయడం, అక్కడ బయటకు వెళ్ళడం అనమాట. వాళ్ళు చిన్నగా భయపడుతున్నారు. బట్ అది చూస్తే మనకు చిన్న క్యూట్ మూమెంట్స్ అనిపిస్తాయి అనమాట. వాటన్నిటిని దీనికి కాస్ట్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళడానికి పర్ పర్సన్ అని ఉంటుంది. 3 years లోపల ఉంటే మాత్రం వాళ్ళకి ఏం కాస్ట్ లేదు. 3 years అబోవ్ వాళ్ళకైతే ఉంది. ఇందులో మనిషి కాస్ట్యూమ్ వేసుకొని అయితే వచ్చారు. చాలా బాగా అనిపించింది. పిల్లలు ఎక్కడైతే చేపెడతారో అక్కడికే వెళ్తున్నాడు. వాళ్ళు భయంతో పారిపోతున్నారనమాట. నా కొడుకు అయితే అసలు చాలా భయపడ్డాడు దాని దగ్గరికి వెళ్ళడానికి. అండ్ ప్రతి ఒక్కటి కాస్ట్ అనిపించింది. బట్ స్టిల్ కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళైతే జస్ట్ వేస్ట్ ఆఫ్ మనీ అనిపిస్తుంది. పైకి వెళ్ళైతే తినాలని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్ళి అన్నీ తీసుకున్నాం. బట్ ఏం తినలేకపోయాము. అన్నీ వదిలేసి వచ్చేసాం అనమాట అక్కడ. జస్ట్ అది కొంచెం చూసుకొని రావడానికి మాకు టైం పట్టింది. 10 to 11 అయిపోయింది అక్కడి నుంచి తిరిగి రావడానికి. అండ్ నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసేందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ ఆల్.